ప్రశ్నారావణ్కి బెయిల్ వచ్చిన తర్వాత కూడా పోలీసులు ఎందుకు ఇంత కక్ష కడుతున్నారు? ఒక స్టేషన్లో అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టేషన్ నుంచి వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు, వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇంత కక్షపూరితమైనటువంటి కక్ష సాధింపులు చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది కూడా, అంటే ప్రశ్నారావణ్కి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్ రూపంలో ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. అంటే ప్రభుత్వం మీకు కోపం వస్తే ఎవరినైనా కూడా ఈ విధంగా కక్షపూరితంగా అరెస్టులు చేయిస్తారా? కక్ష సాధింపు చర్యలు ప్రజలపైన చూపిస్తారా? మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళపైన చూపిస్తారా అని చెప్పేసి ప్రశ్నారావణ్కి సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. కానీ అతను మాట్లాడిన మాటలు ఏంటి, అతను వ్యవహరించినటువంటి తీరు ఏంటి, ఎవరి పట్ల ఏ విధంగా వ్యవహరించారు? ఒక మతాన్ని కించపరుస్తూ అమ్మ నా బూతులు తిడితే అప్పుడు తిట్టినప్పుడు బాబు ఈ విధంగా మాట్లాడడం తప్పు, ఆ విధంగా తిట్టడం తప్పు, నీకు నమ్మకం లేకపోతే నమ్మకం లేనట్టు ఉండు, కానీ ఆ విధంగా పచ్చి బూతులు ఒక మతాన్ని తిట్టడం ఎంతవరకు కరెక్టు, దేవుళ్ళని పచ్చి బూతులు తిట్టడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి ఇప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు అంత మాటలు అన్నప్పుడు ఇన్ని రోజుల పాటు సహించారు, ఇన్ని రోజుల పాటు ఊరుకున్నారు, ఇంకా ఏంటి ఊరుకునేది అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ప్రజలే స్వయంగా వెళ్ళి ఆ పర్సన్ పైన కేసులు నమోదు చేశారు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దానికి ప్రశ్నించే వాళ్ళని గొంతులు మోయిస్తారా? ప్రశ్నించే వాళ్ళని అరెస్టులు చేయిస్తారా? కక్ష సాధింపు చర్యలు అని చెప్పేసి అసలు ఆయన వీడియోలో ఎక్కడ ప్రశ్నించే తత్వం కనిపిస్తుంది? ఎక్కడ ఎవరిని ప్రశ్నించాడు? ఇప్పుడు చాలామంది అంటూ ఉన్నారు, ఎక్కడైనా కూడా వివక్షకు గురైతే అక్కడికి వెళ్ళి గట్టిగా వాయిస్ రేజ్ చేశాడు, అడుగుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. ఓకే, ఆ విధంగా వివక్ష గురైనప్పుడు అక్కడికి వెళ్ళి ప్రశ్నించినప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా సపోర్ట్ చేస్తాం. మంచి ఉన్నంతసేపు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారు. కానీ ఆయన మాట్లాడిన మాటలు ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే ఏ ఒక్క చోట కూడా ప్రశ్నించినటువంటి వీడియోనే ఉండదు. ఎప్పుడు చూసినా కూడా హిందువుల గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి మతాన్ని గురించి కానీ, దేవుళ్ళ గురించి కానీ అసభ్యకరమైన పదాలు వాడుతూ ఘోరంగా తిట్టినటువంటి వీడియోసే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మరి ఇక్కడ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇంకా అన్ని కేసులు కూడా ఒకేసారి మీద పడిపోయి పిఠాపురం పోలీసులు హైదరాబాద్ వచ్చి మరి అరెస్ట్ చేశారు. ఓకే, ఇంకా అక్కడ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ కూడా వచ్చిందనమాట. బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ జిల్లాలోని సర్పవరం పోలీసులు వచ్చి ఇక్కడ కూడా ఇంకొక కేసు కూడా నమోదైంది ఆయన పైన అని చెప్పేసి వెంటనే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ స్టేషన్లో కూడా బెయిల్ వచ్చింది. అక్కడ నుంచి మచిలీపట్నం పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి పోలీసులు వచ్చి మళ్ళీ అరెస్ట్ చేశారు. అక్కడ బెయిల్ వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ పాయకరావుపేట, అంటే అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట పోలీసులు వచ్చి మళ్ళీ అరెస్ట్ చేశారు. సో ఇదంటే ఈ రాదంతం అంతా కూడా చూస్తూ ఉంటే ప్రశ్నారావణ్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే ఎవరికైనా కూడా ఒక్కసారి గట్టిగా ట్రీట్మెంట్ జరిగితే మళ్ళీ అలాంటి మాటలు కానీ అలాంటి వ్యవహారం కానీ చేయకుండా చూస్తూ ఉంటారు. ఓకే, నువ్వు ప్రశ్నించడం మానేయని ఎవ్వరు కూడా అనట్లేదు. ప్రశ్నించే తీరు సరిగ్గా ఉండాలి, మాట్లాడే మాట సరిగ్గా ఉండాలి. మాట్లాడే మాట అడిగే ప్రశ్న సరిగ్గా ఉంటే ప్రధానమంత్రి అయినా కూడా ప్రశ్నించే రైట్ ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి కూడా ఉంటుంది. అది రాజ్యాంగం కల్పించినటువంటి రైట్. కానీ దాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని, ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని నేను ఏదైనా మాట్లాడతాను, ఎంత వస్తే అంత మాట్లాడతాను, ఎవరినైనా అంటాను అంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ కూడా చూడాల్సి వస్తుంది. సో ఇక్కడ ఒక స్టేషన్ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో మరి ఈయనకు ఒక గట్టి ట్రీట్మెంట్ ఇచ్చిన వరకైతే పోలీసులు వదిలిపెట్టరు అనే సంగతి మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈయనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా మీరందరూ కూడా మీ మనస్సు పైన చేసుకొని ఒక్కసారి ఆలోచించండి. ఆ పర్సన్ తిట్టినటువంటి వాళ్ళ ప్లేస్లో మీరు గనక ఉంటే ఇదే విధంగా ఆయనకు సపోర్ట్ చేస్తారనేది ఒక్కసారి ఆలోచించుకొని మీకు మీరు చెప్పుకుంటే అప్పుడు మీకు మ్యాటర్ ఏంటనేది క్లియర్గా అర్థమైపోతుంది.